చూద్దాం. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. దీనికి సంబంధించి అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం డిసెంబర్ను పరీక్ష వాయిదా వేసినట్టు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8వ తేదీల్లో పరీక్ష జరగాల్సింది. అయితే డిఎస్సి పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మొదట పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అభ్యర్థుల ఆందోళన ఉధృతం కావడంతో వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్కు వాయిదా వేస్తూ త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఆగస్టులో డిఎస్సి పరీక్షలు ఉన్న నేపథ్యంలో కూడా డిసెంబర్కు వాయిదా వేసినట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, గ్రూప్ 2 పరీక్ష ఎట్లకేలకు వాయిదా పడింది. నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనలకు ప్రభుత్వం దిగివచ్చింది. గ్రూప్ 2 డిసెంబర్ వరకు కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మరి కాసేపట్లో టీజీపీఎస్సీ ద్వారా కూడా ఈ ప్రకటన వెలువడబోతుంది. ముఖ్యంగా చూసినట్లయితే డిఎస్సి పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడం అభ్యర్థులు గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన చేస్తారు. వెంటనే వాయిదా వేయాలని చెప్తున్న నేపథ్యంలో గత 15 రోజులుగా నిరుద్యోగులంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేసిన పెద్ద ఎత్తున ముఖ్యంగా అశోక్ నగర్లో పలు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కోచింగ్ సెంటర్ల వద్ద రోజు ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. సెక్రటరియట్ ముట్టలు కూడా చేశారు. మరోవైపు సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూడా చాలామంది విద్యార్థులంతా కూడా ఆందోళన దిగిన నేపథ్యంలోనే గ్రూప్ 2 వాయిదా పడింది. ముఖ్యంగా చూస్తుంటే ఆగస్టు 7వ తారీఖున గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే దానికి 2 రోజుల ముందు డిఎస్సి పరీక్ష ఉండడంతోనే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దిగి వచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసినట్టు 3 డిమాండ్లతో వాళ్ళు ఆందోళన చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థుల ఎంపికలో 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉండాలని, అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి వాయిదా వేయాలి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి వాయిదా వేయాలి. ఈ 3 డిమాండ్ చేస్తూ కూడా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం దిగొచ్చింది. అది ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనకు ఇటు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఎందుకంటే ఒకవైపులు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ఆ రోజు నిరుద్యోగులే. మళ్ళీ నిరుద్యోగులను ముంచుతూ ఈరోజు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆ విమర్శలు చేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం మేధావుల సూచనలను పరిగణన తీసుకున్న తర్వాత ఈ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ వరకు కూడా గ్రూప్ 2ను వాయిదా వేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్, అదేవిధంగా మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కూడా వీళ్ళొక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు ఏంటి, అసలు నిరుద్యోగులు ఏం చెప్తున్నారు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ అయితే సీఎంకు వాళ్ళు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొద్దిగా సానుకూల దృక్పథంతో కూడా ఆలోచించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క ఆందోళనను పరిగణన తీసుకొని ముందుకెళ్తేనే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2ను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో టీజీపీఎస్సీ ద్వారా ఒక ప్రకటన అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.